సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టేమని చెప్తారు, పరారైతున్నాడు అనేసి చెప్తారు. వీళ్ళు ఏం చెప్తారు, బీఆర్ఎస్ అసలు జర్నలిస్టులు వీళ్ళు అరెస్ట్ చేయనట్టు రవిప్రకాష్ గారు అరెస్ట్ చేసారు, తిన్మార్ మల్లన్ అరెస్ట్ చేసారు, తొలివేలు రగన్ అరెస్ట్ చేసి, ఏబిఎన్ బ్యాన్ చేసారు, V6 వెలుగు ప్రేమ ఇప్పుడు చూపిస్తారు. అదే కాదు మీ సింగరేణి గురించి చెప్తా ఉంది చాలా స్పష్టంగా. ఒక 2 నిమిషాలు నాకు టైం ఇస్తే, వీకో ఓసీ అని ఒక కొత్తగూడెంలో ఈ టెండర్ సంబంధించి ప్రక్రియ జరిగింది. దీనిలో సోదా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి దీప్తి రెడ్డి గారు, ఆమె ఎవరు దీప్తి రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేంద్ర రెడ్డి గారు కుమార్తె. అంటే మీ కుమార్తె మీ పార్టీ సంబంధించి చెప్పకుండా అంటే మీ కుటుంబం సార్ ఎదుగోడు చెప్తారు దీన్ని ఏమన్నారు, అదే మా ప్రభుత్వంలో ఎక్సైజ్ జరిగింది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు ఎక్సైజ్ జరగదు. మీకు చెప్తా ఆగానే ఇదే కంపెనీ సంబంధించి వీకో ఓసీ సెకండ్ ప్రాజెక్ట్ కింద 2023 నవంబర్లో అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 10% ఎక్సెస్ తోటి మీరు వాళ్ళకి ఇవ్వలేదా? మీరు ఇస్తేనేమో కరెక్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎక్సెస్ ఇస్తే హరీష్ రావు గారు పచ్చి అబద్ధాలు మాట్లాడితే వారు ఒక మాజీ మంత్రి, మీ ప్రభుత్వం జరిగిన దానికి మీరు కట్టుబడి ఉంటారా? మరి మీరు మాత్రం 10% ఎక్సెస్ ఇవ్వచ్చు. వాళ్ళకి రద్దు చేశారు. ఇప్పుడు ఒక టెండర్లు సార్ మొన్న ఒరిస్సా టెండర్ రద్దు చేశారు. ఒరిస్సా టెండర్లు అసలు టెండర్లు ఇవ్వనే ఎందుకు రద్దు చేశారు? నోటిఫికేషన్ ఇచ్చారు, రద్దు చేశారు కదా, రద్దు కదా. ఇప్పుడు రద్దు గుర్తుపెట్టుకోవాలి, రద్దు కాదండి. టెండర్ ఇచ్చిన తర్వాత దయచేసి సార్ అగ్రిమెంట్ అయిన తర్వాత టెండర్ రద్దు చేయలేదు. అరే టెండర్ ప్రాసెస్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సార్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు అని చెప్పి వీళ్ళు ఎప్పుడైతే అన్నారో దాని తర్వాత మాత్రం రద్దు చేసి తప్పు జరిగింది. సంబంధించి ఇప్పటివరకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా మీకు? మీరు ఎందుకు రద్దు చేశారు? అరే ఎందుకు రద్దు చేసిన ఆరోపణలు రద్దు చేసాం. మీ ఆయన ఎన్ని జరిగినాయి మరి కాళేశ్వరం సంబంధించి మీరు రద్దు చేసి అంచనాలు పెంచుకోవచ్చు. మీరు పాలమూరు రంగాల్లో మీరు రద్దు చేసాం కాబట్టి